యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ ప్రేమపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. అందరూ ఎలాగున్నారు? మీరందరూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. మీకందరికీ మంచి ఆరోగ్యమును, సంతోషమును, సమాధానమును ఈ యొక్క మనోవాంఛ సిద్ధింపచేయునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 2వ వచనం ఈ విధముగా వ్రాయబడి ఉంది. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మరి కుమార్ చదువుకుందామండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. యొక్క వాగ్దానము మనకేం తెలియజేస్తుందంటే, యెహోషువతో యెహోవా దేవుడు మాట్లాడిన మాటలు. యెహోషువ నాయకత్వంలో, మోషే నాయకత్వం తర్వాత యెహోషువకు ఆ నాయకత్వాన్ని ఇచ్చి ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించు దేశానికి, ఐగుప్తు నుండి, బానిసత్వం నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపించుచుండగా, మోషే ముసలివాడైనప్పుడు ఆయన నాయకత్వం నుండి ఎవరికి ఇచ్చాడు? ఆయన శిష్యుడైనటువంటి యెహోషువకు దేవుడు నాయకత్వాన్ని అప్పగించాడు. యెహోషువకు నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తుండగా వారికి యెరికో పట్టణము అడ్డుగా వచ్చినది. ఆ యొక్క సమయంలో వారు యెహోవా దేవునికి మొరపెట్టినప్పుడు యెహోవా దేవుడు యెహోషువతో ఏమంటున్నాడు? నేను యెరికో పట్టణాన్ని, దాని రాజును, పరాక్రమం గల శూరులను మీ చేతికి అప్పగిస్తున్నాను. ఇప్పుడే మీ చేతులకు అప్పగించబోతున్నాను. కాబట్టి ఈ యెరికో పట్టణాన్ని, రాజును, వారి పరాక్రమశూరులను మీకు అప్పగించాలంటే ఆయన ఒక షరతు పెట్టాడు. మీరు చేయవలసినది ఈ విధంగా చేయుడని వారికి ఒక షరతును నియమించాడు. ఏమిటి ఆ షరతు అంటే, 3వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చూసినట్లయితే, 3వ వచనంలో మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి యొక్కమారు దాని చుట్టూ తిరగవలెను. మీరందరూ ఏం చేయాలంటే యుద్ధ సన్నద్ధులై, యుద్ధం చేయనక్కర్లేదు కానీ యుద్ధ సన్నద్ధులై ఆ పట్టణాన్నంతా ఆవరించి పట్టణం చుట్టూ ఒకసారి తిరిగి రావలెను. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. అలాగేం చేయాలి? 6 దినాలు పట్టణం చుట్టూ ఒక రౌండ్ వేసి అట్లా రావాలి. అట్లా ప్రతిరోజు ఒక రౌండ్, అంటే 6 దినములు అలా చేయుచు రావలేను. ఏ విధంగా ఉందంటే, 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవాలి. 7 యాజకులు ఉండాలి. వారు ఏం చేయాలంటే పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవలేను. అదేవిధంగా 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా, 7వ దినం ఏం చేయాలి? అంతవరకు ప్రతిరోజు ఒక్క రౌండ్ మాత్రమే తిరుగుతూ వచ్చారు. ఒక్కసారి మాత్రమే తిరుగుతూ ఆ పట్టణం చుట్టూ తిరగవాలని షరతు పెట్టాడు. అదే 7వ దినమున 7 మార్లు, అంటే 7 సార్లు ఆ పట్టణాన్ని తిరగాలంట. అలా తిరుగుతూ ఉండగా ఆ యాజకులు, ముందుగా ఉన్నటువంటి 7 యాజకులు, పొట్టేలు కొమ్ములు బూరలను పట్టుకున్నటువంటి యాజకులు ఏం చేయాలంట? బూరలు ఊదవలెను. వారు మానక, 5వ వచనంలో, మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినప్పుడు జనులందరూ ఆర్భాటంగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణము ప్రాకారము కూలును.
ఈ విధంగా చేయుడి, అప్పుడు మీకు ఆ యెరికో పట్టణము రాజు యుద్ధ పరాక్రమశూరులందరినీ మీకు అప్పగిస్తున్నాను అని యెహోవా దేవుడు యెహోషువతో చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే ఈ మన జీవితంలో ఈ యెహోషువతో ఆనాడు యెహోవా దేవుడు పలుకుతున్నాడు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మనలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి? యెరికో గోడల లాంటి సమస్యలు ఉన్నాయా? గాఢాంధకారపు లోయల లాంటి సమస్యలు ఉన్నాయా? పర్వతముల లాంటి సమస్యలు గుండా వెళ్తున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, యెరికో పట్టణపు ప్రాకారం లాంటి సమస్యల గుండా వెళ్తున్నావా? ఇటువంటి సమస్యల నుండి నేను ఏ విధంగా ఎదుర్కొనాలి, బయటపడాలి, ఎటువంటి దిక్కు తోచిన పరిస్థితిలో ఉన్నాను? ఈ యొక్క పర్వతం లాంటి సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, ఈ యొక్క అప్పులు, బాధలు, అనారోగ్య పరిస్థితులు, ఎక్కడ చూసినా కూడా ఏమి దిక్కు తోచిన పరిస్థితులు, ఎవరో మనకు ఆదరణ కలిగించలేని పరిస్థితులు, గాఢాంధకారపు లోయలు, అటువంటి స్థితిలో ఉన్నావా? యెరికో పట్టణం అంటే అది చాలా దృఢమైనది. ఆ యొక్క 100 అడుగుల ఎత్తు పైన ఉంటుంది. అదేవిధంగా వెడల్పు అనేది 2 రథాలు ఎదురెదురుగా వెళ్ళినా కూడా అంత వెడల్పును కలిగి ఉంటుంది. అంతటి భయంకరమైనటువంటి దుర్భేద్యమైనటువంటి అటువంటి యెరికో పట్టణాన్ని దేవుడు వారికి ఇస్తానని చెప్తున్నాడు. అది కూలును అంటున్నాడు. యుద్ధం చేయకుండా, ఎటువంటి ఆ యొక్క మందు సామాగ్రి వాడి పేల్చకుండా, ఎటువంటి పని యుద్ధం చేయకుండానే ఆ యొక్క ప్రాకారంలో కూలును అంటున్నాడు. దానికి ఒక షరతు ఏ విధంగా చేయాలని వారికి కట్టడని నిర్ణయించాడు. వారు ఆ విధంగా చెప్పినప్పుడు యెహోషువ దేవుడు ఆజ్ఞాపించిన వెంటనే తన దగ్గర ఉన్నటువంటి వారికి ఆ విధంగానే విశ్వాసము కలిగి, విధేయత కలిగి, దేవుని మాటలకు లోబడి ఆ విధంగానే వారికి ఆజ్ఞాపించి చేసినట్లుగా చూస్తున్నాం. కాబట్టి అంతటి దుర్భేద్యమైనటువంటి యెరికో గోడలను కూల్చడానికి వారు ఎటువంటి వెపనను వాడలేదు, ఎటువంటి యుద్ధ సామాగ్రిని వాడలేదు, యుద్ధము చేయలేదు. అయినప్పటికీ దేవుని మాటకు లోబడి వారు ఏ విధంగా దేవుడు చేయమన్నాడో ఆ విధంగా మనం ప్రవర్తించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నేడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ కన్నీటిని విడుచుట దేవుడు చూస్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి మనం ఏ ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నామో, ఏ సమస్యలో ఉంటున్నామో, మనం ఏం చేయాలంటే ఏ సమస్యనైనా జయించే శక్తి ఏ విధంగా మనకు కలుగుతుందంటే అది ఒక్కటి ప్రార్థన ద్వారా మాత్రమే. ఇక్కడ కూడా వారికి దేవుడు ప్రార్థనని నేర్పించాడు. 6 దినములు ఆ యొక్క ప్రాకారం చుట్టూ తిరగవలనన్నాడు. ఆ యొక్క ఓర్పు కలిగి ఉండాలి, సహనమును నేర్పుతున్నాడు వారికి. చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకటే రోజులో దానిని కూలజేయగలడు. మాట చేత దేవుడు యొక్క సృష్టిని సృష్టించిన దేవుడు అతనికి అసాధ్యమైన, ఆయనకు అసాధ్యమైనది ఏదీనూ లేదు. ఒక్క రోజుననే, ఒక్క మాట ద్వారానే, ఒక్క క్షణములోనే ఆ యొక్క యెరికో పట్టణాన్ని కూల్చగలడు. కానీ ఎందుకు ఆ యొక్క యెహోషువతో ఈ విధంగా చెప్పాడు? ఆ యొక్క ప్రజలకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు? వారికి సహనం నేర్పించాలనుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో ఏ విధంగా గడపాలని నేర్పించాలనుకుంటున్నాడు. దేవునితో ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉండాలని నేర్పించాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ యెరికో పట్టణం చుట్టూ 6 రోజులు ఒక్కొక్కసారి తిరగవాలన్నాడు. 7వ దినమున 7 మార్లు తిరగాలి. 7 మార్లు తిరుగుతూ ఆ 7 యాజకులు ముందుగా నడుస్తున్నటువంటి మందసమునకు ముందుగా నడుస్తున్నటువంటి 7 యాజకులు బూరలు ఊదాలి. మందసమున ఉండాలి. దేవుని సన్నిధి మన యొక్క సమక్షంలో ఉండాలి. ప్రియులారా, మనం ఏది దేవుని ప్రసన్నత సన్నిధి లేకుండా మనం ప్రార్థన చేసినట్లయితే మనకు ఎటువంటి జయమును రాదు, ఏ సమస్య పైన విజయమును రాదు. కాబట్టి మనం దేవుని కలిగి ఉండాలి. దేవునిని కలిగి ఉండక మనం లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, మనకు ఇష్టానుసారం ప్రవర్తిస్తూ, అన్యాయంగా సంపాదిస్తూ, ఆ యొక్క అవిధేయత కలిగి ఉండి అక్రమాలు చేస్తూ, మనం దోపిడీ దొంగతనం చేస్తూ మనం సంపాదిస్తున్నాం. ఏ విధంగా సంపాదించినా జీవిస్తున్నాం కదా అని మనం అనుకోకూడదు. ప్రియులారా, మనం దేవుని క్రమమును ప్రకారం వాక్యానుసారమైన జీవితం, నీతి కలిగిన జీవితం, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి, వాటి శ్రమలన్నిటి నుండి దేవుడు విడిపిస్తానన్నాడు. కాబట్టి దేవుని యందు మనము ఆ యొక్క నమ్మిక కలిగి ఉండాలి. యెహోవా
దేవుని యొక్క మాటల యందు నమ్మిక ఉంచాడు, ఆయన చీమన ప్రకారం చేశాడు. కాబట్టి సహనం కలిగి ఓర్పు కలిగి ఆయన చీమన ప్రకారం మనం చేయగలగాలి. ఆ ప్రార్థన 7 మార్లు చేస్తుండగా ప్రజలు ఆ యొక్క బూరల ధ్వని విని కేకలు వేయాలి. కేకలు వేస్తున్నావా? ప్రార్థన కేకలు వేస్తున్నావా? ఆర్తనాదాలు యొక్క సమస్యల ఆర్తనాదాలు మాత్రమే వినిపిస్తున్నావా? ఆ యొక్క ఆర్తనాదాల నుండి బయటపడాలంటే భయపడకుమంటున్నాడు. భయపడకుమని ఆ యొక్క వర్డ్ దేవుడు 365 సార్లు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాశాడు. ఎందుకంటే మనం ప్రతి సమస్య, చిన్న సమస్యకు కూడా భయపడిపోతుంటాం. కాబట్టి భయపడకుమంటున్నాడు. భయపడకుండా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మోకరించాలి. దేవునికి సమస్త భారమును దేవుని మీద వేయాలి ప్రియులారా. కాబట్టి దానికి ఒక ప్రాసెస్ను దేవుడు ఇచ్చాడు. మొదటగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రిపరేషన్, సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం ఆ యొక్క దేవుడు 6 మార్లు ఆ యొక్క ఎరికో గోడల చుట్టూ తిరగమన్నాడు. అదే సిద్ధపాటు. మనకు ఓర్పు, సహనాన్ని నేర్పిస్తున్నాడు. అదేవిధంగా టెస్టింగ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసానికి పరీక్ష. ఈ సమస్యలు మన విశ్వాసానికి పరీక్షగా ఉంటున్నాయి. కాబట్టి ఆ విశ్వాసం నుండి మనం వైదొలగకుండా ఉండాలంటే ఆ విశ్వాసానికి పరీక్షను మనం ఎదుర్కోవాలి. అదేవిధంగా పరిసిస్టెన్స్, మూడవదిగా పట్టుదల కలిగి ఉండాలి. మన యొక్క ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండి ఈ యొక్క సమస్యలను జయించే వరకు మనం ప్రార్థన కొనసాగించే వారిగా ఉండాలి. అప్పుడే మనకు బ్రేకింగ్ పాయింట్, విడుదల అనేది కలుగుతుంది. కాబట్టి సమస్యను చూసి మనం భయపడకూడదు ప్రియులారా. సమస్యను యేసు ప్రభు వారి చెంత ఉంచాలి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఆయన సహవాసం, ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర మనము పట్టుకొని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆ ప్రార్థన కంటిన్యూస్గా పట్టుదల కలిగి ఉండాలి. మన సమస్యలపై విజయం పొందే వరకు ఆ ప్రార్థన కొనసాగించేవారుగా ఉండాలి. ఒక పద్ధతి ప్రకారం మనం చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు సమస్యలపైన విజయం కలుగుతుంది. కాబట్టి ఎరుకో గోడలను కూల్చివేసిన దేవుడు ఆ యొక్క సన్నివేశాల నుండి మనకేం నేర్చుతుంటే ఓర్పు, సహనం కలిగి పట్టుదలతో ప్రార్థన చేసి ఆయన సన్నిధిలో, ఆయన ప్రసన్నతను కలిగి మనము జీవించినట్లయితే మనకు కూడా సమస్యలపై విజయం కలుగుతుంది. కాబట్టి విన్నటువంటి ప్రతి ఒక్కరి వినికిడిలో ఈ యొక్క ప్రార్థన జీవితాన్ని కలిగి సమస్యల నుండి విజయం పొందుకుంటారని నమ్ముతూ, విశ్వసిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ఈ యొక్క ప్రార్థన చేసి అడిగి పెట్టుకున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.